తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేందుకు దేవుని కృప అవసరమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వినాయక చవితి సందర్భంగా ఆమె జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి నల్గొండ జిల్లా కేంద్రంలోని రామాలయంలో ఏర్పాటు చేసిన మొదటి గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేందుకు దేవుని కృప అవసరమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వినాయక చవితి సందర్భంగా ఆమె జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి నల్గొండ జిల్లా కేంద్రంలోని రామాలయంలో ఏర్పాటు చేసిన మొదటి గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లా ప్రజలు సుభిక్షంగా కలిసిమెలిసి సంతోషంగా ఉండేలా వినాయకుడు అందరినీ ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ప్రజలు తలపెట్టిన కార్యాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా కొనసాగేందుకు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేందుకు దేవుని కృప అవసరమని, వినాయకుడు తన కృపను కరుణా కటాక్షాలను ప్రజలకు అందించి దీవించాలని వేడుకున్నారు. పూజా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కర్ణాటి యాదగిరి, ప్రధాన కార్యదర్శి సూర్య సంపత్, వెంకట్ మరియు బజరంగ్ దళ్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవిత్ర పవిత్ర సర్వావస్థో యస్మరే పుండరీకాక్షం సదాచందర శృతి. ఓం భవమాన సువర్జనః పవిత్రేణ విచరజనిః యపోగా సపునా తుమా పునందమా దేవజనః పునందమావస్య పునంద విశ్వాయ గంగే చమన చేవ గోదావరి సరస్వతి నర్మదా మహాగణాధిపతి నమః. మహాగణాధిపతి నమః. మంగళం హిరాద్రి గౌరవదేవతాభ్యం నమః. నవగ్రహదోషపీఠపరిహారస్తు ఆదిత్య నవగ్రహత్యంతనుకూల ప్రసాద సిద్ధిరస్తు. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. పసుపు కుంకుమ కలశం మీద వేయండి మేడం. ఓం శ్రీమన్ మహాగణాధిపతయే నమః. పసుపు వేయండి మొదలు. కొంచెం పంచామృత స్నానం సమర్పయామి. ఓం ఆప్యాయస్మరమేతు దేవిశ్వరస్వామృష్టయం భవామాజస్య తంగదే. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం లక్ష్మణ జానకి హరే రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి. ప్రజలందరికీ, తెలంగాణ మన భారతదేశం అందరికీ ఈరోజు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గణేష్ దేవుడు అంటే విఘ్నహర్త, శుభకర్త. మన నల్గొండ ప్రజలు, మన తెలంగాణ ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఈరోజు మన రామాలయంలో ఏర్పాటు చేసిన మొదటి గణేష్ విగ్రహం ఆవిష్కరించడానికి మేము, ఎస్పీ గారు, ఇక్కడ సెక్రటరీ యాదగిరి గారు, వీళ్ళంతా లోకల్ ప్రజాప్రతినిధులు ఇక్కడ పూజలో పాల్గొనడం జరిగింది. మీ అందరికీ గణేష్ దేవుడు అందరినీ నల్గొండ ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ కూడా, వాళ్ళ కుటుంబాలందరికీ కూడా శుభాకాంక్షలు. ఇవాళ మనం నల్గొండలో కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, మేము అందరం కలిసి కూడా పూజలు ఇక్కడ చేసుకోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రతిసారి చేసే విధంగా ఈసారి కూడా చాలా మంచిగా ప్లాన్ వేసి బందోబస్తు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ ఫెస్టివల్ చాలా ఉత్సాహంగా జరుపుకోవాలని, ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఈ ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. మరి ఈ యొక్క
మట్టి విగ్రహ ప్రతిష్టని ఏదైతే ఉన్నదో అది మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి అన్ని గణేష్ మండపాల దగ్గర కూడా మరి పిల్లలు ఎవరు కూడా సినిమా పాటలు ఏవి పెట్టకుండా మరి కొంచెం జాగ్రత్త పాటిస్తూ మరి చాలా చక్కగా మరి హిందూ బంధువులందరూ కూడా ఈరోజు హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లాలో వినాయక చవితి చాలా గొప్పగా నిర్వహించుకుంటూ ఉంటారు. మరి కుల మత రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు రామగిరిలోని ఏదైతే రామాలయం దగ్గర ఈ యొక్క వినాయక ప్రతిష్ఠ కార్యక్రమంలో మరి కలెక్టర్ గారు ఎస్పీ గారితో అందరితో మరి రాజకీయాలకు అతీతంగా పాల్గొని నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి.